ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. సార్, మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీకి తీసుకోబోతుందన్న వార్తలు వస్తున్నాయి. అసలు ఆవిడకి బెయిల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతారన్న ఉత్కంఠ ఉంది, నెలకొంది తెలంగాణలో. ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? బెయిల్ ఎప్పుడు వస్తుందంటే అర్థమైంది. బెయిల్ ఎందుకు రావాలి? బెయిల్ ఎందుకు రావాలి? ఎప్పుడోకప్పుడు రావాలి కదా. అదే బెయిల్ ఎందుకు రావాలి? బయటకు వచ్చి సాక్ష్యాలన్నీ తారుమారు చేయడానిక? అక్కడ అంతకును బయట పెట్టినందువల్ల వివేకానంద రెడ్డిని చంపి మొత్తం సాక్ష్యాలు తారుమారు చేసి 5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఆ యొక్క కేసు కొలిక్కి రాలేదు. అవును. ఈ బతుకమ్మను బయటికి ఇడిస్తే రేపు అదే జరుగుతుంది. అంతే, ఖచ్చితంగా లోపలనే ఉండాలి. అదే కాకుండా ఈడీ విచారణకు వస్తుంది. నువ్వు తప్పు చేయలేదు కదా, నువ్వు శుద్ధపూసవు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు ఈడీ అడిగిన ప్రశ్నలకు జవాబు ఎందుకు ఇస్తలేవు? ఎందుకు నీ నోరు పడిపోయింది? లోపల పోయేటప్పుడు ఇట్లా పోయినావు, ఇట్లా 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 అన్ని చూపించుకుంటూ పోయినావు కదా. మరి ఆడ కూడా అట్లే ఉండాలి కదా. ఆడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఈడీ విచారణను వాళ్ళకి సహకరించట్లేదు. నువ్వు దొంగవు కాదు, నువ్వు సారాదందలో దొంగతనం చేసి సారాదంద చేసి దేశాన్ని కొల్లగొట్టి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టే ప్రయత్నం చేసావు. ఇక హవాలా డబ్బులు ఇచ్చేసి మనీ లాండరింగ్ చేసి ఇలాంటి దొంగతనం నువ్వు చేయలేదు, ఇలాంటి లంగ పని నువ్వు చేయలేదు అనుకుంటే ఈడీ అడిగిన ప్రశ్నలకు ఎందుకు జవాబు చెప్పట్లేదు? అడిగి విసుగు చెందిపోయారు. అందుకే ఈ కేసు సిబిఐకి అప్పచెప్పారు. వాళ్ళు సిబిఐకి అప్పచెప్పారు. అదే కాకుండా లోపల కూర్చొని మెజిస్ట్రేట్కి ఉత్తరాలు రాయడం, నేనేం చేయలేదు, నేను శుద్ధపూసని, నన్ను హింసిస్తుండ్రు, నన్ను దూషిస్తుండ్రు. 4 పేజీలు లేఖ రాశారు. నువ్వు 4 పేజీలు రాయి, 40 పేజీలు రాయి. కోర్టు అనేది ఈ యొక్క సెంటిమెంట్ పైన డిపెండ్ అయ్యి ఎప్పుడు డిసిషన్ తీసుకోదు. ఎందుకంటే నేను ఒక క్లినికల్ సైకాలజిస్ట్గా ఏమైందంటే ఓ డిఫెన్స్ మెకానిజంలో పడిపోతారు అన్నమాట. అంతకులు కానీ ఒక ముద్దాయి కానీ సడన్గా జైలుకు పోవడం అంటే ఆ సర్కమ్స్టెన్సెస్ అనేది సడన్గా ఏ యొక్క అవకాశం ఉంటుంది బయటికి వెళ్ళడానికి అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఒక డిఫెన్స్ మెకానిజం దాంట్లో. ఒకవేళ మన మీద సానుభూతి అవుతుందేమో అంటే లోపల కూర్చొని తమకు తాము గిల్టీ ఫీల్ అవ్వకుంటూ ఈ గిల్టీనెస్ బయటకు చూపించొద్దు, రేపు నేను బయటికి వెళ్తే నేను లోపల ఉండి కూడా పోరాటం చేసిన అనేది ఒక మేకపోతు గంభీరత్వం ప్రయత్నించడానికి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. అదొక మానవ లక్షణం. అందులో దొంగలకి ఈ లక్షణం కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే కవితకు పోయిన 4 రోజులకే 4 పేజీలు లెటర్ రాసింది. లెటర్ రాయడము, ఇంకోటి జపమాల కావాలా, ఆ జపమాల కూడా ఇవ్వలేదు అధికారులు. నువ్వు దంచి మింగేసి ఏడో ఇరికించుకుంటే మళ్ళీ నేను తీసుకుని ఎక్కడ ఉరకాలని చెప్పేసి అది కూడా ఇవ్వలేదు. నీకు జపమాల కాదు, నీకు ఒక పుస్తకం ఇస్తాము, ఒక పేజీలు ఇస్తాము, ఒక పేపర్ పెన్సిల్ ఈ పెన్ ఇస్తాము, అది రాసుకో, ఒక చాప దిండు, అంత తప్ప నువ్వు మీదికి ఊడబడిందని కావు. దేశాన్ని ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టాలని ప్రయత్నించిందని నీకు మాత్రం ఖచ్చితంగా అందరిలాగా నీకు ఉంటుంది. నాకు ఫుడ్ కావాలి, అది కావాలంటే అది కాదు, జైల్ మాన్యువల్ ప్రకారంగా ఖచ్చితంగా అక్కడ వండినటువంటి ఫుడ్డే ఇవ్వాలని చెప్పారు. ఖచ్చితంగా కవిత ఇప్పుడు చెప్పకూడదు తింటుంది. ఖచ్చితంగా చెప్పకూడదు తినాలి. ఎప్పటికీ రారంటారా? రావద్దు కూడా, రావద్దు. ఆమె వచ్చే లోపలికి ఎవరు బయటకు ఉంటారు? వచ్చినా కానీ ఆమె వచ్చే లోపలికి వీళ్ళందరూ ఇంకా ఉన్నారు కదా దొంగలు బయట, వాళ్ళకు కూడా తయారవుతుంది మొత్తం. వీళ్ళకి కూడా ప్రత్యేక సెల్స్ అన్ని ముస్తాబు అవుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి చెట్టుకోడు గుట్టకోడు పోతాడు. ఆడ కూడా పోయింది కదా కన్నారావు, వీళ్ళ పెద్దనాయన కొడుకు, వాడు ఒక దిక్కుపోయిండు. రేపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ హ్యాపీరావు అలియా సంతోష్రావు వాడు పోతాడు. ఆ తర్వాత ఈ డ్రగ్స్ కేసులో ఈ యొక్క హీరోయిన్లని లైంగికంగా వేధించినటువంటి కేసులో కేటీఆర్ పోతాడు. ఆ తర్వాత ముసలిని పంపించడం జరుగుతుంది. నేనైతే నాకు అవకాశం దొరికితే కేసీఆర్ని తీసుకుపోయి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేయాలి, ఒక పెద్ద కట్టె వాతి అక్కడ సిలివేయాలి. ఎండకు వానకు ఎండి బొమ్మడి చేపలకు ఎండి ఆడనే కథం కావాలి. అప్పుడే కానీ తెలంగాణకు పట్టిన దళిద్రం మొదలదు. కానీ అవకాశం లేదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఇక మనం అక్కసు వెళ్ళ చెప్పుకోవడం తప్ప ఇంకేం చేయలేము. చట్టం తన పని తను చేసుకుపోతుంటుంది. త్వరలోనే వీళ్ళందరూ కలవకుండా కుటుంబం కూడా ఖతమవుతారని ఆశిస్తున్నాం.